పరిశుద్ధుడును నిత్య నివాసి అయినటువంటి ప్రభు, నిరంతరము స్తోత్రార్హుడు, మన స్తుతుల మీద సింహాసనాసీనుడిగైనటువంటి ప్రభు, నిశ్చయంగా ప్రభు ఆయన మనలందరినీ జ్ఞాపకం చేసుకొని మరొక కృపా దినాన్ని అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగనే ప్రతిరోజు ఉదయాన కృపా వాక్య ధ్యానాలలో పాలుపంపులు కలిగి బలపడుతూ ఆస్వాదించబడుతూ ప్రభు కొరకు వర్ధిల్లుతున్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభు పేరట వందనములు, ప్రభు పేరట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, తిరిగి మరొక కృపా వాక్య ధ్యానంలోకి పోవటానికి ప్రభు ఇచ్చినటువంటి కృపా వాక్యాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఇక్కడ రాయబడినటువంటి మాటల్లో యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో ఉన్నటువంటి మాటను చదువుకొని ప్రార్థనాపూర్వకంగా మనం ధ్యానం చేద్దాం. ఎలాగనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, ఈ సమయంలో మీ మాటలు మేము ధ్యానం చేసుకుండగా సహాయం చేయమని, బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు ఆయన మనకిచ్చినటువంటి చేయబడినటువంటి వాగ్దానం ప్రకారంగా యేసు ప్రభు వారు సర్వ మానవాళి కొరకై, పాప విమోచన కొరకై, ప్రతి ఒక్కరు కూడా నశించక నిత్య జీవం పొందినట్లుగా దేవుడు మన కొరకు తన ప్రియకుమారుని అనేటువంటి యేసుక్రీస్తు వారిని మనకివ్వటానికి, మన కొరకు ఈ లోకానికి పంపించడానికి, కాలము సంపూర్ణమైనప్పుడు ప్రతి విధమైన దుష్టత్వం నుంచి విడిపించి మనలను పరిశుద్ధులుగా మార్చడానికి, దేవుని ఎదుట మనమంతా కూడా మన ఏ దోషము లేకుండా నిర్దోషులుగా, కలంకమైనను మత్సైనను ముడతైనను ఏది కూడా లేకుండా మనం పరిమళ సువాసనగా ఉండటానికి, తన తాను బలిగా అర్పణగా అర్పించుకోవటానికి ఆయన యొక్క శిలువ రక్తం చేత సంధి చేయబడి మనమంతా కూడా దేవునితో కూడా సమాధానం కలిగి ఉండటానికి, మానవుడు అవిధేయతను బట్టి చేసిన పాపాన్ని బట్టి దేవునికి ఏ విధంగా అయితే ఎడబాటు దేవునికి దూరమయ్యాడో, తిరిగి యేసుక్రీస్తు ద్వారా మరి దగ్గరికి రావటానికి, తండ్రితో సమాధాన పడటానికి, మనమంతా కూడా నిత్య జీవానికి వారసత్వం కలగటానికి, ఏ మానవుడు అవిధేయత వలన జరిగిన పాపాన్ని బట్టి కోల్పోయినటువంటి ఆ సమాధానాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారికి ఇక్కడ 5 నామములు పెట్టబడినట్లుగా, అందులో ఒక నామము సమాధానకర్తయగు అధిపతి అనే మాట ఆయనకు పెట్టబడినటువంటి నామముల్లో ఒక నామం. ఈరోజు సమాధానకర్త యగు అధిపతి అంటే ఏంటి? ఆయన సమాధానకర్తయగు అధిపతిగా వచ్చి మానవాళికి చేసినటువంటి
గొప్ప కార్యమేంటి అని వాక్యం నుంచి మనం చూడటానికి ముందుగా సమాధానకర్తయగు అధిపతి అంటే సమాధానము కలిగించువాడు, సమాధానమును తీసుకొనొచ్చేవాడు. అధిపతి అనే మాటకి నాయకుడు, పరిపాలకుడు, ప్రభువు అనే మాట అర్థాన్ని ఇచ్చేటువంటిది. అవి తెలుగు టు తెలుగు అర్థం మనం చూసినప్పుడు సమాధానాన్ని నెలకొల్పి శాంతిని కలిగించి వివాదములను పరిష్కరించేటువంటి పరమ నాయకుడు, అధికారి అని కూడా సమాధానకర్తయగు అధిపతికి ఆ యొక్క నామముకు అర్థము ఆ విధంగా పలకబడుతూ ఉన్నది. ఈ సమయంలో మరి సమాధానము అనేది యేసుక్రీస్తు ద్వారానే సర్వమానవాళికి సమాధానం కలుగుతుంది. ఈ సమాధానం కలగాలి అంటే మనం ఏం చేయాలి? ఈ సమాధానము మనకు ఎలాగ కలుగుతుంది? అలాగా ఆ సమాధానం బట్టి మనము జీవించటానికి దేవుని యొక్క కార్యాల గురించి వాక్యానికి వెళ్ళినప్పుడు, వాక్యములో మనం చూసినప్పుడు యెషయా గ్రంథము 57వ అధ్యాయము 19వ వచనములో వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు కార్యము అనేది దేవుడు మానవునికి చేస్తున్నాడు. కృతజ్ఞత బుద్ధి చేసినటువంటి మేలును బట్టి, జరుగుతున్నటువంటి కార్యాలను బట్టి మరి కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండాలి. అది ప్రభు మానవునికై పుట్టిస్తున్నటువంటి బుద్ధి. ఇప్పుడు దూరస్తులను సమీపస్తులకును సమాధానం అని చెప్పి వారికి ప్రభు ఆయన స్వస్థపరిచేటువంటి దేవుడిగా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఇప్పుడు బాధ్యత అనేది, ఆ యొక్క భారము అనేది దేవుడు కలిగి ఉన్నట్లుగా మానవుని పట్ల ఆయనకి ఎంత బాధ్యత, ఎంత ప్రేమ అనేది ఈ వాక్యంలో మనకు తెలియచేయబడుతూ ఉన్నది. ఈ క్రమాన్ని బట్టి మనము మరి సమాధానము కలిగి ఉండటానికి ఏం చేయాలి? దేవుని యొక్క సమాధానము మనము కలిగి ఉండాలంటే ఏం చేయాలి? యోబు గ్రంథము 22వ అధ్యాయము 21వ వచనములో ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున మీకు మేలు కలుగును. కనుక ఈరోజు మరి సహవాసము ఎవరితో? సహవాసము అంటే దేవునితోనే సహవాసము చేస్తున్నట్లుగా ప్రార్థనా సహవాసము, వాక్య సహవాసము, సన్నిధి సహవాసము, ఆత్మ సహవాసముతో మనము ముందుకు సాగుతున్నప్పుడు ఆ యొక్క క్రమాన్ని బట్టి మనకు సమాధానము, అలాగనే దేవుని యొక్క మేలు కూడా మనకు లభిస్తుంది. ఇది దేవునితో కాకుండా వేరొక వాటితో సహవాసము చేస్తే అవి మంచి చేసేవి కాదు, బాగుపరిచేటువంటివి కావు, బాగుపడేది ఏది కూడా ఉండదు అనే విషయాన్ని బహుతేటగా తెలియచేస్తున్నప్పుడు తెలుసుకొని జాగ్రత్త పడాలి. రెండవదిగా సమాధానము కలిగి ఉండాలి అని అంటే ఏం చేయాలి? కీర్తన 29వ కీర్తన 11వ చరణములో యెహోవా తన ప్రజలకు బలం అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేసి వారిని ఆశీర్వదించును. ఇక్కడ తన ప్రజలు
అంటే ఎవరు అంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి ప్రజలు, దేవుణ్ణి విశ్వసిస్తున్నటువంటి ప్రజలు, దేవుని మాట చొప్పున నడుచుకునేటువంటి ప్రజలు, ఆయనకు భక్తులుగా ఆరాధిస్తూ ఎప్పుడు కూడా ఆయన యొక్క పరిధిలో రెక్క నీడలో ఆశ్రయించి ఆశ్రయదుర్గముగా ఆయనలో ఉండి స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన మహింపరుస్తున్నటువంటి వారు ఆయన ప్రజలు. అలాంటి ప్రజలకు సమాధానమును అనుగ్రహించి వారిని దేవుడు ఆస్వాదిస్తున్నాడు. ఇక్కడంతా కూడా చెప్పిన క్రమం ప్రకారంగా నడుచుకోవాలి, జీవించాలి. అంతేకాని అవసరాన్ని బట్టి దేవుడు అన్నట్లుగా ఏదో కష్టం వచ్చినప్పుడు దేవుడు అన్నట్టు కాకుండా దేవుని వాక్య ప్రకారంగా దేవుడు పెట్టిన క్రమం ప్రకారంగా ఉండటానికి మరి తీర్మానం చేసుకున్నప్పుడు దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క ఆశీర్వాదము, దైవికమైనటువంటి స్వస్థత అనేది ఒక కృతజ్ఞత భావం కలిగినటువంటి బుద్ధి అనుగ్రహించబడుతుంది. ఇది ఒక విశ్వాసికి, ఒక దేవుని యొక్క భక్తునికి కలిగి ఉండవలసినటువంటి లక్షణాలు. అలాగనే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచ్చిన ప్రకారంగా దేని గురించి చింతించొద్దు, చింతా యావత్తు దేవుని మీద మోపము. ఆయనకు అప్పగించాలా. నువ్వు చింతించిన దాని వలన మూరుడు పెరగదు అని అంటది వాక్యం. కనుక నువ్వు నీకై నువ్వు చింతిస్తూ నువ్వు చింతల పాలు కావాలని ప్రభు యొక్క ఉద్దేశం కాదు. కానీ నీవు సమాధానముతో ఆనందముతో ఉండటం అనేది దేవుని యొక్క ఆలోచన. అలాంటప్పుడు నీకు ప్రతి విషయంలో కూడా దేవునికి చెప్పుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి, దేవుడు జోక్యం చేసుకోవాలి. అలాగా మనము ఆలోచన కలిగి ప్రవర్తించాలి. అలాగా ప్రభుకు తెలియచేసినప్పుడు అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన అది హృదయాలకును తలంపులకును కావలి ఉండును. చూడండి, ఒక ప్రార్థన జీవితం అనేది మరి ఎలాంటి సమాధానాన్ని, ఎలాంటి మనకు భద్రతను కలుగు చేస్తూ ఉన్నదో అది మనకు తెలియచేయబడుతున్నది. ఇది క్రమము. ఈ క్రమము కాకుండా ఈ క్రమము తప్పి ఒకవేళ దానికి హద్దులు, పరిధులు, దానికి కొన్ని ఆచారాలు, పద్ధతులని పెట్టుకొని పాడు చేసుకోకుండా, వ్యర్థపరచబడకుండా, నిర్ధకము కాకుండా ఉండటానికి ఉదయకాలమందు సమాధానం గురించి, సమాధానకర్త అధిపతిని గురించి మనకు తెలియచేయబడుతున్నటువంటి మాటలు మనం తెలుసుకొని జాగ్రత్త కలిగి ఉండటానికి ప్రభు యొక్క సహాయము మనకు అందించబడుతున్నది. అలాగనే మరి బైబిల్లో మనం చూసినప్పుడు మరి కొలస్సీ పత్రికలో ఒక మాట రాయబడింది. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకు మీరొక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండిరి. దేవుని సమాధానము మన హృదయములలో ఉంచుచుండగా, దేవుని సమాధానం మనలో ఉండగా, ఆ సమాధానాన్ని బట్టి మనము నడుచుకోవటానికి, ఆ సమాధానాన్ని కలిగి జీవించటానికి మనము ఆలోచన కలిగినటువంటి వారంగా ఉండాలి. అలాగనే 2వ తెస్సలోని పత్రిక 3:16 ప్రకారంగా సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను
మీకు సమాధానము అనుగ్రహించును గాక. ప్రభు మీ అందరికీ తోడై ఉండును గాక. కనుక మరి ఎల్లప్పుడూ మనకు సమాధానము అనుగ్రహిస్తూ ఆయన మనకు తోడై ఉండటానికి సమాధానకర్తయగు ప్రభు కార్యము జరిగిస్తుండగా ఆ విధముగా జరగాలని ఆయన నిర్ణయించి ఉండగా ఆ యొక్క సమాధానం తీసివేయటానికి, ఆ సమాధానము లేకుండా కోల్పోవటానికి ఎవరికి కూడా భూమి మీద అధికారం లేదు. అధికారం కలిగినటువంటి ఆ అధికారి, అధిపతి ఆయన ఏర్పాటులో మనం ఉండటానికి, మన బలహీనత ఏంటో తప్పని తెలుసుకొని ఆయన వద్దకు రావటానికి ప్రభు యొక్క మహా కృప ప్రతి బిడ్డ కూడా ఈ రీతిగా అనుగ్రహించడానికి ప్రభు ఇష్టపడుతున్నారు. ఆ క్రమంలో సమాధానముగా ఉన్నటువంటి భక్తులను చూసినప్పుడు మరి ఇస్సాకు తన యొక్క 26వ అధ్యాయంలో మరి దేవుని వలన సమాధానం, అలాగనే దేవుని సేవకుల ద్వారా సంఖ్యాకాండము 6వ అధ్యాయము 26 నుంచి చూసినప్పుడు దేవుని సేవకుని ద్వారా సమాధానము అనేది కలగటానికి దేవుడు మరి మానవునికి దేవునికి మధ్యగా సేవకుడు తన చేతులెత్తి తన ప్రజల మీద ఉచ్చరించినప్పుడు ఆ యొక్క సమాధానము వారి మీదకి రావటానికి, ఆ సమాధానం అనుగ్రహించడానికి ప్రభు యొక్క మరి ఆలోచన అయి ఉన్నది. అలాగనే భక్తులు గిద్యోను న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మరి మొదటి సమూయేలు 7వ అధ్యాయము 16వ అధ్యాయం చూసినప్పుడు హిజ్కియా మరి 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం చూసినప్పుడు మరి వాళ్ళంతా కూడా సమాధానము వాళ్ళకి ఎన్ని ఉన్నా దేవుని సమాధానాన్ని బట్టి వాళ్ళు ఏలుబడి చేయటం కానీ పరిపాలించటం కానీ ఆ దినాలలో ప్రభు కొరకు మంచిగా జీవించటం కానీ ఆయన యొక్క సమాధానాన్ని బట్టి ఈరోజు అలాంటి సమాధానం ప్రతి ఒక్క బిడ్డ యొక్క హృదయంలో ఉంటూ ఏలుబడి చేయనట్లుగా అందరూ కూడా యేసుక్రీస్తు అయినటువంటి సమాధానకర్తయగు అధిపతి ద్వారా ప్రతి బిడ్డకు కూడా మంచి మేలు జరుగునుగాక. ఆమెన్. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఉదయకాలమందు నీ కృపావాక్య ధ్యానములలో సమాధానకర్తయగు అధిపతిని గురించి మరి సమాధానకర్తయగు అధిపతిగా మా జీవితాలలో మీరు చేస్తున్నటువంటి ప్రతి మేలును బట్టి, కార్యాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. ఈ మాటలు వింటున్నటువంటి బిడ్డలకు వారి జీవితాలలో అలాంటి సమాధానముతో ఉంటున్నారా లేదా అని పరీక్షించుకోవటానికి, వాక్య పరిశోధన చేసుకోవటానికి సహాయం చేయమని ఈ దిన పునరుద్ధాన ఆరాధనలో పాల్గొని బిడ్డలు బలపడటానికి ఈ దినమంతట్లో కూడా మీ యొక్క కృపను బిడ్డల మీద ఉంచమని, కృపకు దయకు సమస్తం కూడా అప్పగిస్తుండగా మహిమా ఘనత ప్రభావం చెల్లించుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం వాక్యం వింటున్న బిడ్డలకును సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. ఆమెన్. సర్వశక్తిని కృప మీకు, మీ కుటుంబాలకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్.